అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం ఈ రోజు వీడియోలో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే ఒకటి క్లారిఫై చేస్తా అండి. మీలో ఎంతమంది టీ ఎక్కువ తాగుతారు? ఎందుకంటే ఈ రెమెడీకి టీకి చాలా కనెక్షన్ ఉంది. బికాస్ టీ ఎక్కువ తాగితే మనకి పాదాలు ఎక్కువ పగులుతాయి, అంటే క్రాక్డ్ హీల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన బాడీలో ఎక్కువ వేడి ఉంటే క్రాక్డ్ హీల్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఈరోజు మన సూపర్ డూపర్ రెమెడీ ఏంటి అంటే, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే హ్యాపీగా మనం 15 డేస్లో ఈ క్రాక్డ్ హీల్స్ అనేది మంచిగా విజిబుల్ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈరోజు రెమెడీ చాలా సింపుల్ అండ్ విజిబుల్ ప్రాసెస్ ఉంటుంది. మీరు 15 డేస్ కంపల్సరీ ఒక 15 డేస్ మంచిగా యూజ్ చేస్తే కనుక 16th డే రోజు నాకు థ్యాంక్స్ చెప్తారు. వీణా, థ్యాంక్ యూ సో మచ్ వీణా, అసలు ఇంత మిరాకిల్ మీరు ఇన్ని డేస్ ఎందుకు చెప్పలే వీణా అంటారు. సో అట్లాంటి మంచి వీడియో ఇది. సింపుల్ అండి. మనకు ఈ రెమెడీకి ఓన్లీ 4 ఐటమ్స్ మన ఇంట్లో ఉంటే సరిపోతుంది. హనీ, వాజలిన్, కాటన్ సాక్స్ అండ్ ఒక ఎంటీ కంటైనర్ సరిపోతుంది. సో ఫస్ట్ అయితే ఆ వాజలిన్ని మనం చిన్న ఎంటీ కంటైనర్లో తీసుకుంటున్నాము. వాజలిన్ అండ్ హనీ మిక్స్ చేస్తాం, కానీ అలోవెరా జెల్ మిక్స్ చేయం. ఎందుకంటే మనం అలోవెరా జెల్ని డైరెక్ట్గా పాదాలకు అప్లై చేయబోతున్నాం కాబట్టి. సో నేను ఇక్కడ హనీ ఒక 1 స్పూన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ హనీ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది మీకు. నేను ఇక్కడ చూపించడానికి చెప్తున్నా కాబట్టి క్వాంటిటీ అనేది తక్కువ తీసుకున్నాను. మీరు 2 పాదాలకు యూజ్ చేస్తారు కాబట్టి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో మంచిగా మిక్స్ చేసుకుందాం మనం హనీని, వాజలిన్ని. సో చెప్పాను కదా, ఒకవేళ కనుక మీ దగ్గర వాజలిన్ జెల్ లేకపోతే మీరు నార్మల్ వైట్ వాజలిన్, ఇప్పుడు మన ఆ వైట్ వాజలిన్ జెల్ బయట యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో హనీని, వాజలిన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము. నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. క్రాక్డ్ హీల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ వచ్చేది వింటర్ కాబట్టి ఈ రెమెడీ చాలా 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 యూజ్ అవుతుంది మీ అందరికీ. అండ్ ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైజ్ కాటన్ బాల్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇది నెక్స్ట్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. సో ఈ సైజెస్ ఉంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం అలోవెరా జెల్ని ఒక కంటైనర్లో తీసుకున్నాం కదా, దాన్ని మనం హ్యాండ్తో మంచిగా రబ్ చేయాలి. హార్ష్గా అస్సలు చేయకూడదు, చాలా స్మూత్గా అట్లీస్ట్ మినిమం 1/2 సెకండ్ ఆర్ 1 మినిట్ టైం తీసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట. సో అలా చేసిన తర్వాత అలోవెరా జెల్తోని మంచిగా మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ మిక్సర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్సర్లో డిప్ చేస్తూ మన క్రాక్డ్ హీల్ దగ్గర మంచిగా నీట్గా మన హీల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నీట్గా మసాజ్ చేస్తూ ఉండండి. ఇది కనుక మీరు డైలీ నైట్ రొటీన్గా ఒక 15 డేస్ చూడండి, చాలా విజిబుల్ డిఫరెన్స్ చూస్తారు. నెక్స్ట్ కాటన్ బాల్ని మనం క్రాక్డ్ హీల్ దగ్గర మంచిగా పెట్టుకొని దానిపైనుండి ఏదైతే మనం కాటన్ సాక్స్ అని చెప్పా కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా వేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్ డిఐవై, ఎంత సింపుల్ హోమ్ రెమెడీ. సో ఇది కనుక మీరు 15 డేస్ రెగ్యులర్గా చేస్తే మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కానీ మీకు స్లీప్ ఇష్యూస్ ఉంటే మంచిగా మసాజ్ చేసుకోండి మన ఫుట్ని. ఈ వీడియో కనుక మీకు యూజ్ అని అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.